ఐఫోన్ మోజులో తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటున్నారా? ఐఫోన్ ఎలాగైనా కొనాలనే ఆశతో తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటున్నారా? అయితే ఒక్కసారి ఈ వీడియో చూడండి. నేటి తరంలో కుర్రకారులో ఐఫోన్స్ పిచ్చి పీక్స్కు చేరిపోతుంది. ఐఫోన్ సొంతం చేసుకోవడానికి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారో వాళ్ళకే తెలియడం లేదు. చైనాలో ఓ కుర్రాడు ఐఫోన్ కొనుక్కునేందుకు ఏకంగా తన కిడ్నీని అమ్మేశాడు. అప్పుడు తొందరపాటులో తీసుకున్న నిర్ణయం ఇప్పుడు అతని ప్రాణాల మీదకు తెచ్చింది. చైనాలోని హన్హుయ్ ప్రావిన్స్కు చెందిన సదరు యువకుడు తొందరపాటులో తీసుకున్న నిర్ణయానికి ఇప్పటికీ మూల్యం చెల్లిస్తున్నాడు. 2011లో వాంగ్ షాంగ్కున్కు కేవలం 17 ఏళ్ల వయసు. పేదింటి వాడైన ఆ యువకుడు అక్కడి యువత ప్రెస్టేజియస్గా భావించే ఐఫోన్ సొంతం చేసుకోవాలని తపించిపోయాడు. ఆన్లైన్లో పోస్టులు చూసి తన కిడ్నీలను ఒకదాన్ని చట్టవిరుద్ధమైనటువంటి ఆపరేషన్ ద్వారా అమ్మడానికి అంగీకరించాడు. ఇందుకోసం అతనికి 20,000 యువాన్లు అంటే మన కరెన్సీలో 2.48 లక్షలు ఇచ్చారు. ఆ డబ్బుతో అతను ఐఫోన్ 4, ఐప్యాడ్ 2 కొన్నాడు. కానీ త్వరలోనే అతని ఆరోగ్యం క్షీణించడం ప్రారంభమైంది. తీవ్రమైన ఇన్ఫెక్షన్ రావడమే కాకుండా అతని మరో కిడ్నీ కూడా బలహీనపడడం మొదలైంది. రాను రాను వాంగ్ ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారింది. ఈ క్రమంలో ఖరీదైన ఐఫోన్ గ్యాడ్జెట్లను అతని తల్లి గమనించి ఇవి ఎక్కడవని నిలదీసింది. వాంగ్ చివరకు జరిగిందంతా చెప్పాడు. దీంతో అతని తల్లి కన్నీటి పర్యాంతమైంది. ఈ క్రమంలో విషయం బయటికి రావడంతో అధికారులు రంగంలోకి దిగారు. అక్రమ శస్త్రచికిత్సలను నిర్వహిస్తున్న ముఠాను పట్టుకున్నారు. ఇదిలా ఉంటే అప్పుడు తీసుకున్న నిర్ణయానికి వాంగ్ ఇప్పుడు బాధపడుతున్నాడు. అతనికి ఉన్న ఓ కిడ్నీ దాదాపు పాడైపోయింది. దీంతో అతను జీవితాంతం డయాలసిస్ పైన జీవించవలసిన పరిస్థితి వచ్చింది. ఐఫోన్ కోసం కిడ్నీ అమ్ముకోవడం ఎంతటి తప్పిదమో తెలుసుకొని వాంగ్ ఇప్పుడు వాపోతున్నాడు. చూశారు కదా, మీరు కూడా వాంగ్లా తప్పుడు నిర్ణయాలు తీసుకోకండి. లేదంటే ఇదిగో ఇలా జీవితాంతం బాధపడవలసి వస్తుంది.